ద్వితీయ భాగము. ప్రవచించిన వారు శ్రీ కాంచి కామకోటి పరమాచార్యులు. యాగములు నిర్వహించువారు. సామగ్రి మరియు దక్షిణ కొరకు ఖర్చు చేసి యాగమును అనుష్ఠించువాడు యజమానుడు అనబడతాడు. యజ్ అంటే ఆరాధించుట, యజమాన అంటే యాగము చేయువాడు. ఈ రోజులలో తమిళనాడులో మనం ముదలాలిని యజమాన్ అంటాం. వేతనాలు చెల్లించేవాడు ముదలాలి. అందువల్ల మనం యజ్ఞాలలో దక్షిణ చెల్లించే యజమానుడి స్థానాన్ని అతడికి ఇచ్చాం. సాధారణ జానపదులు కూడా ముదలాలిని యజమాన్ అనటం వైదిక సాంప్రదాయంతో నిలబడింది అనే నిజాన్ని మరొక పదం కూడా ధృవీకరిస్తోంది. జనులకు ఉచితంగా భోజనాన్ని అందించే చోటును తమిళులు ఛత్రం అంటారు. ఉత్తర దేశంలో ధర్మశాల అనే పదం దీనికి పర్యాయ పదం. ఛత్రం అనే మాట దక్షిణాన వాడుకలో ఉండటాన్ని మీరు ఎలా వివరిస్తారు? ప్రశ్న. అది ఒక వైదిక యాగమైన సత్రం అను దాని నుండి వెలువడింది. ఇతర యాగముల యందు సామగ్రి దక్షిణల కోసం ఖర్చు పెట్టే యజమానుడు ఒకడే ఉంటాడు. ఋత్విక్కులు అతని పక్షాన యాగాన్ని నిర్వహించి అతని నుండి దక్షిణ తీసుకుంటారు. సత్రంలో అందరూ యజమానులే. మునుపు మేము చెప్పినట్లు ఏ యాగమైనా మానవాళికి అంతటికీ ప్రయోజనాలను చేకూరుస్తుంది. అలాగే దానిలో పాల్గొన్న వారి అందరి మనస్సును పరిశుద్ధం చేస్తుంది. ఆ క్రతువులను చూచిన వారు కూడా ప్రయోజనం పొందుతారు. కానీ ప్రధానంగా యజమానుడికి దాని వలన పుణ్యం కలుగుతుంది. సత్రం యొక్క ప్రత్యేకత ఏమంటే దాన్ని నిర్వహించే ఋత్విక్కులు అందరూ యజమానులే. అది ఒక రకమైన సామ్యవాద యజ్ఞం. దానిలో కలిగే పుణ్యం సమానంగా పంచుకోబడుతుంది. ఇలాంటి యాగం నుండి పుట్టిన మాట ఒక చోటును లేదా వ్యవస్థను పేర్కొంటుంది. అక్కడ ఎవడైనా వచ్చి హక్కుదారులాగా తినవచ్చు. చట్రంలో తినేవాడి కన్నా పెట్టేవారు తనను ఉన్నతుడిగా భావించడు. తమిళనాడు యొక్క సంప్రదాయంలో సత్రానికి ప్రత్యేక స్థానం ఉందనటానికి దీని కారణంగా మనం నమ్మవచ్చు. ఋత్వికులైన బ్రాహ్మణులలో 3 రకాల వారు ఉన్నారు. దేవతను హవిస్సు గ్రహించటానికి ఆహ్వానిస్తూ ఋగ్వేద మంత్రాలతో స్తుతించేవాడు హోత. యాగంలో అతనికి గల ఉన్నత స్థితిని బట్టి ఈనాటికి ఎవరైనా ఉన్నత స్థితిలో ఉంటే హోతగా చెప్పబడుతున్నాడు. ఋగ్వేదం వివిధ దేవతల సూక్తాలతో నిండి ఉంది. యజుర్వేదం ప్రధానంగా యాగ నిర్వహణ మార్గదర్శకాలను పద్ధతులను కలిగి ఉంది. దానితో యాగ నిర్వహణ చేయు బ్రాహ్మణుడు అధ్వర్యు. దేవతలను సంతృప్తిపరచడానికి సామవేద మంత్రాలను గానం చేసేవాడు ఉద్గాత. యాగాన్ని పర్యవేక్షించే బ్రాహ్మణుడు బ్రహ్మగా పిలువబడతాడు. వేదములు బ్రహ్మ అని పిలువబడతాయి. అందుకే వాటిని అధ్యయనం చేసేవాడు బ్రహ్మచారిగా పిలువబడుతున్నాడు. యాగ పర్యవేక్షకుడైన బ్రహ్మ అథర్వవేదం ప్రకారం తన పనిని ఆచరిస్తాడు. ఈ విధంగా హోత, ఆధ్వర్యు, ఉద్గాత, బ్రహ్మ యాగంలో 4 వేదాలకు ప్రాతినిధ్యం వహిస్తారు. తరువాతి కాలంలో హోత, అధ్వర్యు, ఉద్గాతలకు ఋగ్, యజుస్, సామ వేదాలతో సంబంధం ఉన్నట్లుగా బ్రహ్మకు అథర్వ వేదంతో అనంత సంబంధం లేదనే అభిప్రాయం ఏర్పడింది. వాస్తవమైన ఆచరణలో మొదటి 3 వేదములే యాగాలలో వాడబడతాయి, అథర్వణ వేదం కాదు. ఈ కారణం చేత సోమయాగం నుండి అశ్వమేధం దాకా ఋగ్, యజుస్, సామములతోనే ఆచరింపబడాలని అభిప్రాయం ముందుకు వచ్చింది. కొన్ని స్వతంత్ర యాగాలు అథర్వ వేదం క్రిందకు వస్తాయి. వాల్మీకి రామాయణంలో ఈ వేదంలో చెప్పబడిన యాగాన్ని ఇంద్రజిత్తు ఆచరించినట్లు పేర్కొనబడింది. మిగతా 3 వేదాలకు విస్తృతంగా అనుసరించటం ఉన్నది. ఏదో మనం ఆచారంగా 4 వేదాలు అంటాం. ఋగ్, యజుస్, సామ వేదాలను కలిపి ప్రత్యేకంగా త్రయీ అంటాం. అథర్వవేదంలో శాంతి కొరకు శాంతికం, శక్తి కొరకు పౌష్టికం, శత్రువులను హాని చేయటానికి అభిచారికం అనబడే 3 రకాల యాగములు చెప్పబడ్డాయి. చతుర్వేదములు. అనంతావై వేదాహ. వేదాలు అనంతం. కానీ ఆ అనంతమైన వేదాల నుండి కొన్ని మంత్రాలనే ఋషులు గ్రహించగలిగారు. ఇహపర సౌఖ్యానికి, ముక్తికి
లోక కళ్యాణానికి ఇవి చాలు. వేదాలు నాలుగంటూ మనం అనుకున్న ఈ నాలుగింటికే భిన్నమైన పాఠాలు, భిన్న రీతులలో పఠించే పద్ధతులు ఉన్నాయి. వీటిని పాఠాంతరాలు అంటారు. ఒక్కొక్క పఠనా పద్ధతిని, పరిష్కృత పాఠాన్ని శాఖ అంటారు. వేదమనే వృక్షానికి ఇవి శాఖలన్నమాట. వేదం శాఖోపశాఖలు గల మహావృక్షం వంటిది. అసంఖ్యాకమైన శాఖలున్న వాటిలో కొన్నింటిని మాత్రం కలిపి 4 శాఖలుగా వర్గీకరించారు. ఇవి రుక్, యజు, సామ, అథర్వ. వీటినే ఋగ్వేదము, యజుర్వేదము ఇత్యాదిగా అంటారు. ఇవి ఆయా సమూహాల ప్రాముఖ్యతను సూచిస్తాయి. ఆధునిక పరిశోధకుల ఉద్దేశంలో ఋగ్వేదం యజుర్వేదం కంటే ప్రాచీనం. కానీ మన శాస్త్రాల ప్రకారం, మన విశ్వాసానుసారం నేటికి కాలమానంలో అది అంటూ ఏమీ లేదు. సృష్ట్యాదికే వేదాలు లభ్యాలు కావటం వల్ల ఈ వేదం ముందు, ఆ వేదం తర్వాత అంటూ చెప్పే పరిశోధకుల మాటలు విశ్వసనీయాలు కావు. అట్లాగే వేద భాగాలైన సంహిత, బ్రాహ్మణ, ఆరణ్యకాలు ఏ క్రమంలో వచ్చాయో చెప్పే పరిశోధకులు పొరపడ్డారు. ఋషులు కాలాతీతులై త్రికాల జ్ఞానులైన తరువాతనే వేదాలను గ్రహించి మనకు ఇవ్వగలిగారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటే కాలమానంలో వేదాల గురించి, వాటి క్రమం గురించి వేసే అంచనాలు అనుచితము అని తెలుస్తుంది. ఆయా ఋషులు అలౌకిక చేతనా స్థితిని బట్టి వారికి కలిగిన వేద మంత్రాల గ్రహింపు మారి ఉండవచ్చు, అంతే. అసలు ఋగ్వేదంలోనే యజుర్వేదానికి, సామవేదానికి సంబంధించిన ప్రస్తావనలు ఉన్నాయి. ఇతర వేదాల ప్రస్తావన గల పురుష సూక్తం ఋగ్వేదం 90వ ఋక్ సమూహం 10వ మండలంలో ఉంది. దీన్ని బట్టే తెలుస్తుంది కొన్ని వేదాలు ముందు, మరికొన్ని వెనక కాదని. ప్రతి శాఖలోనూ 3 భాగాలు ఉంటాయి. ఈ సంహిత, బ్రాహ్మణము, ఆరణ్యకము. ఇది కూడా ఒక విధమైన వర్గీకరణమే. వేదాధ్యయనము అని మనం అన్నప్పుడు సాధారణంగా సూచించబడేది సంహితా భాగ పఠనమే. సంహిత వేదశాఖకి మూలము, జీవము అనటమే దీనికి కారణం. సంహిత అంటే సంకలనం చెయ్యబడి ఒక క్రమంలో ఏర్పడినది అని అర్థం. ఏ సంహిత అయినా ఆ వేదం యొక్క అంతరార్థాన్ని మంత్రాల ద్వారా తెలుపుతుంది. ఋగ్వేద సంహిత అంతా పద్యరూపం. వీటిని ప్రథమంలో రుక్కులు అనేవారు. తర్వాత కాలంలో శ్లోకం అనటం ప్రారంభించారు. వివిధ దేవతలను స్తుతిస్తాయిని ఒక్కొక్క రుక్కు ఒక్కొక్క మంత్రం. కొన్ని రుక్కుల సమూహాన్ని సూక్తం అంటారు. రుక్ సంహితలో 10,170 రుక్కులున్నాయి. 4 వేదాల సంహితలలోనూ 20,500 మంత్రాలున్నాయి. ఋగ్వేదంలో 1,028 సూక్తాలున్నాయి. వీటిని 10 మండలాలు, 8 అష్టకాలుగా వర్గీకరించారు. అగ్నిపై సూక్తంతో ప్రారంభించి దానితోనే ఆఖరవుతుంది. వేదాలన్నిటిలోనూ ఋగ్వేదంలోనే దేవతా స్తోత్రాలు అధికంగా ఉంటాయి. ఆరంభంలోను అనగా ఉపక్రమంలోను, అంతంలోను అనగా ఉపసంహారంలోను అగ్నిదేవుని స్తుతి ఉండటం వల్ల ఆ వేదం యొక్క ఉద్దేశం అగ్నిని పూజించటమే అనుకుంటారు కొందరు. కానీ అగ్ని అంటే ఆత్మ చైతన్యం, ఆత్మ మేల్కొన్నప్పుడు కలిగే తేజస్సు అని భావించటం మంచిది. ఋగ్వేదంలోని ఆఖరి సూక్తం అగ్నికి సంబంధించిందే అయినా అందరి శ్రేయస్సు కోరే శ్లోకాలు ఉన్నాయి. అందులో అందరూ కలిసి ఏకమానసులై ఆలోచింతురుగాక, అందరి హృదయాలు ప్రేమతో బంధింపబడుగాక, అందరికీ ఒకే లక్ష్యం ఉండుగాక, అందరూ ఏకోన్ముఖులై సంతుష్టులు అగుదురుగాక. ఈ వాక్యాలతో ఋగ్వేదము సమాప్తమవుతుంది. సకల దేవతా స్తోత్రాలు కలిగి ఉండటమే ఋగ్వేదం విశిష్టత. సామాజిక వర్తనం ఎట్లా ఉండాలో మిగిలిన వాటన్నిటికంటే ఉత్తమంగా చెబుతుంది. అందువలనే విఘ్నులు దాన్ని ఆరాధిస్తారు. ఉదాహరణకి పెళ్లికి సంబంధించిన కర్మలు సూర్యుని కుమార్తె యొక్క వివాహంను అనుసరించి నిర్దేశింపబడ్డాయి.
ఊర్వశి పురూరవుల సంభాషణల వంటి విశేష సన్నివేశాలు కూడా ఋగ్వేదంలో ఉన్నాయి. తరువాత కాలంలో కాళిదాసు వంటి మహాకవులు వీటినే విస్తరించారు. ఋగ్వేదంలో ఉషస్సును ఉద్దేశించిన భాగాలను రసజ్ఞులు మహోన్నతమైన పద్యకావ్యాలుగా శ్లాఘిస్తారు. వేదాలన్నింటిలోనూ అగ్రస్థానం ఋగ్వేదానికి కలగటానికి ఏదో కారణం ఉండాలి. ఋగ్వేదంలో రుక్కులు నాదభరితమైన సామవేద మంత్రాలకు మాతృకల వంటివి. రుచ్యధ్యూఢం సామ. యజుర్వేదం. యజుస్ అన్న పదం యజ్ అన్న ధాతువు నుండి వచ్చింది. యజ్ అంటే పూజించుట లేక ఆరాధించుట. యజ్ఞం అనే పదం కూడా ఈ ధాతువు నుండే వచ్చింది. రుక్ అంటే స్తోత్రమైనట్లుగానే యజుస్ అన్న పదం యజ్ఞానికి కావలసిన కర్మకాండని సూచిస్తుంది. ఋగ్వేదంలో స్తోత్ర రూపంలో ఉన్న మంత్రాలకి యజ్ఞం చేయటానికి వీలైన రూపాన్ని యజుర్వేదం కల్పిస్తుంది. అంతేకాక రకరకాల యజ్ఞాలను కొనసాగించే పద్ధతులను కూడా వచన రూపంలో యజుర్వేదం సూచిస్తుంది. స్తోత్రంతో ఆరాధించటం నేర్పుతుంది ఋగ్వేదం. ఈ మంత్రాలనే, ఈ స్తోత్రాలనే యజ్ఞం చేయటానికి ఎట్లా ఉపయోగించుకోవాలో యజుర్వేదం నేర్పుతుంది. మిగిలిన వేదాలకు వలనే యజుర్వేదానికి కూడా ఎన్నో శాఖలు ఉన్నాయి. కానీ వీటిలో ముఖ్యమైనవి రెండే. వీటికి కూడా ఎన్నో పాఠాంతరాలున్నాయి. ఈ రెండు శాఖలను శుక్ల యజుర్వేదము, కృష్ణ యజుర్వేదము అంటారు. శుక్ల అంటే తెల్లని, కృష్ణ అంటే నల్లని. శుక్ల యజుర్వేద సంహితని వాజసనేయ సంహిత అంటారు. వాజసని అంటే సూర్యుడు. సూర్య భగవాను వద్ద నేర్చుకుని యాజ్ఞవల్క్యముని లోకానికి సంహితను ఎరుకపరిచాడు అంటారు. అందువల్లనే దీన్ని వాజసనీయ సంహిత అంటారు. సూర్యుని వద్ద యాజ్ఞవల్క్యుడు వాజసనీయ సంహిత నేర్చుకోవటం గురించి ఒక కథ ఉంది. వ్యాసుడు వేదాలన్నింటినీ 4గా విభజించినప్పుడు యజుర్వేదానికి ఒకే శాఖ ఉండేది. దీన్ని వ్యాస మహర్షి వైశంపాయనుకు భద్రపరచమని, తన శిష్యుల ద్వారా ప్రచారం చేయమని ఇచ్చాడట. యాజ్ఞవల్క్యుడు వైశంపాయను వద్ద దీన్ని అధ్యయనం చేశాడు. గురు శిష్యుల నడుమ ఒక భేదాభిప్రాయం రావడంతో వైశంపాయనుడు యాజ్ఞవల్కుని తాను నేర్పిన సంహితను తిరిగి ఇచ్చేయమని కోరాడు. ఇది న్యాయమేనని గ్రహించి యాజ్ఞవల్కుడు ఆ విధంగా చేశాడు. ఆ తరువాత సూర్యభగవానుడిని తనను శిష్యునిగా స్వీకరింపమని కోరాడు. సూర్యభగవానుడు అంగీకరించి యజుర్వేదానికి పాఠాంతరం నేర్పాడు. ఆ విధంగా దానికి వాజసనేయ అని, శుక్ల యజుర్వేదం అని పేరు వచ్చింది. దీనికి పేరు రావటం వల్ల అంతకు పూర్వం వైశంపాయనుడు నేర్పిన దాన్ని కృష్ణ యజుర్వేదము అన్నారు. కృష్ణ యజుర్వేదంలో సంహిత బ్రాహ్మణ భాగాలు స్పష్టముగా విభజించబడలేవు. యజుర్వేదం యొక్క ఘనత అంతా వైదిక కర్మలను, కర్మకాండలను విశదీకరించటంలోనే ఉన్నది. దర్శపూర్ణమాసం, సోమయాగం, వాజపేయం, రాజసూయం, అశ్వమేధం వంటి యాగాల నిర్వహణ కార్యక్రమాన్ని వివరంగా కృష్ణ యజుర్వేదంలోని తైత్తరీయ సంహిత తెలుపుతుంది. అంతేకాక ఋగ్వేదంలో కానరాని కొన్ని స్తోత్రాలు కూడా యజుర్వేదంలో ఉన్నాయి. ఉదాహరణకి ఇప్పుడు ప్రాచుర్యంలో ఉన్న శ్రీరుద్రం యజుర్వేదంలోనిది. ఋగ్వేదంలో 5 సూక్తాలు పంచరుద్రంగా ఉన్నాయి, నిజమే. కానీ యజుర్వేదంలో ఉన్న దానినే శ్రీరుద్రమని అంటారు. అందువల్లనే అప్పయ్య దీక్షితుల వారు అనబడే శివభక్తుడు తాను యజుర్వేదంలో జన్మించి ఉంటే పరమశివుణ్ణి యజుర్వేదం ద్వారానే ఆరాధించగలిగేవాణ్ణి కదా అని వాపోయారు. ఆయన సామవేదాన్ని అనుసరించే కుటుంబంలో జన్మించారు. ప్రస్తుతం అత్యధికులు యజుర్వేదాన్ని అనుసరిస్తున్నారు. ఉత్తర భారతంలో శుక్ల యజుర్వేదం ఎక్కువగా ఉన్నది. దక్షిణ భారతదేశంలో కృష్ణ యజుర్వేదం. ఋగ్వేదంలోని పురుష సూక్తం కొద్ది మార్పులతో యజుర్వేదంలో కూడా ఉంది. కానీ పురుష సూక్తము అన్నప్పుడు యజుర్వేదంలోని పురుష సూక్తమని అర్థం చేసుకోవాలి. అద్వైత సిద్ధాంత అవలంబులకు యజుర్వేదం అత్యంత ప్రాధాన్యం. ఏ సిద్ధాంతానికైనా ఒక సూత్రం ఉండాలి, దానికి ఒక భాష్యం ఉండాలి, దానికి ఒక వార్తికము ఉండాలి, అంటే విపులమైన వ్యాఖ్యానం.
సిద్ధాంతాన్ని క్లుప్తంగా చెప్పేది సూత్రం. ఆ సూత్రానికి వివరణ ఇచ్చేది భాష్యం. భాష్యానికి ఇంకా వివరమైన వ్యాఖ్యానం ఇచ్చేది వార్తికం. అద్వైత సిద్ధాంతంలో వార్తిక కర్త అంటే వార్తికం వ్రాసినవాడు ఆదిశంకర్ల శిష్యుడు సురేశ్వరులే. ఈ పదం ఇంకెక్కడికి వర్తించదు. ఆయన ఏ భాష్యానికి వార్తికం రాశాడు? ప్రశ్న. ఉపనిషత్తులని సూత్రాలు అన్నామంటే ఆదిశంకర్లు వాటికి భాష్యం రాశారు. ఆయన వేదవ్యాసులు రచించిన బ్రహ్మసూత్రాలకు కూడా భాష్యం రాశారు. ఆచార్యుల వారి ప్రత్యక్ష శిష్యులు సురేశ్వరులు. ఉపనిషత్ భాష్యంపై వార్తికం రచించారు. ఆయన తన వ్యాఖ్యానాన్ని ప్రధానమైన 10 ఉపనిషత్తుల మీద కాక 2 మీదే వ్రాశారు. అవి తైత్తరీయ, బృహదారణ్యక ఉపనిషత్తులు. ఈ 2 క్రమంగా కృష్ణ యజుర్వేదానికి, శుక్ల యజుర్వేదానికి సంబంధించినవి. 2 యజుర్వేదానికి సంబంధించినవి కావున అద్వైత సిద్ధాంత అవలంబులకు యజుర్వేదం ఎంతో ముఖ్యం. సామవేదం. సామ అంటే మనస్సుకి శాంతినివ్వటం, అంటే శాంతంతో మనస్సు సౌఖ్యం పొందేట్టు చేయటం. శత్రువుని జయించటానికి ఉపయోగించే ఉపాయాలు 4 విధాలు. అవి సామ, దాన, భేద, దండోపాయాలు. వీటిలో మొదటిది సామ. శత్రువుని ప్రేమతో, అనునయంతో లొంగదీసుకోవటం. ఋగ్వేదంలో రుక్కులకు, సామవేదంలో మనోహరమైన సంగీతం కూర్చబడింది. ఋగ్వేద మంత్రాలను ఉదాత్త, అనుదాత్త స్వరాలతో పఠిస్తారు. కానీ సామవేదంలో దీర్ఘ స్వరాలతో గానం చేస్తారు. భారతీయ సంగీత సంప్రదాయంలోని సప్తస్వరాలకి ఆధారము, మూలము సామగానమే అనవచ్చు. సామగానం వల్ల అంటే సామవేదంలో నిర్దేశింపబడినట్లు స్తోత్రాలను గానం చేయటం వల్ల సకల దేవతలను తృప్తిపరచవచ్చు. యజ్ఞాలను నిర్వహించేటప్పుడు మనం సమర్పించే ఉపహారాలతోనే కాక ఉద్గాతానబడే ఋత్విక్కు చేత చేయబడే సామగానం చేత కూడా దేవతలు మనల్ని అనుగ్రహిస్తారు. ప్రధానంగా ఋగ్వేదంలోని మంత్రాలేనే అయిన ఆధ్యాత్మిక ఉన్నతికి, దేవతల అనుగ్రహానికి పాత్రలం అవటానికి ఎంతో అనుకూలంగా స్వరపరచబడ్డాయవి. సామవేదం యొక్క ప్రత్యేకత ఇదే. అందువల్లనే భగవద్గీతలో కృష్ణ భగవానుడు వేదాలలో సామవేదం నేను అంటాడు. లలితా సహస్రనామ స్తోత్రంలో లలితాదేవి గల నామాలలో సామగాన ప్రియ అన్నది ఒకటి. అంటే సామవేదాన్ని గానం చేస్తే ప్రసన్నమవుతుందని భావం. అథర్వవేదం. అథర్వణుడు అంటే పురోహితుడు. అథర్వణుడు అనే పేరుతో ఒక ఋషి ఉండేవాడు. అథర్వవేదంలోని మంత్రాలు ఆ ఋషి వల్లనే లోకానికి తెలిసినవి. కష్టాలని పారదోలటానికి ఈ వేదంలో శత్రువులను సంహరించడానికి ఉపయోగపడే మంత్రాలు ఎన్నో ఉన్నాయి. అవి వచన రూపంలోనూ పద్య రూపంలోనూ ఉన్నాయి. ఇతర వేదాల్లో పేర్కొనబడని దేవతలకి సంబంధించిన మంత్రాలు అథర్వవేదంలో ఉంటాయి. అథర్వవేదంలో సృష్టికి సంబంధించిన మంత్రాలు కూడా చాలా ఉన్నాయి. సృష్టి ఎంత అద్భుతమైనదో వర్ణించే గీతం పృథ్వీ సూక్తం. ఇది అథర్వంలోనిది. యజ్ఞాల నిర్వహణను పర్యవేక్షించే బ్రహ్మ అథర్వవేదానికి ప్రతినిధి. ప్రశ్న, ముండక, మాండూక్య ఉపనిషత్తులు ఈ వేదంలోనివే. సత్యాన్వేషకుడై ముముక్షువునకు మాండూక్య ఉపనిషత్తు మోక్షాన్ని ఇస్తుందని ఒక నానుడి ఉంది. దీన్ని బట్టి ఈ వేదం యొక్క ప్రాముఖ్యం గ్రహించవచ్చు. ఒకప్పుడు అథర్వ వేదం ఉత్తర భారతంలో బాగా ప్రాచుర్యంలో ఉండేది. ఆ వేద శాఖల్ని ఎరిగిన వారు మాత్రం ఇప్పుడు బహుకొద్ది మందిమే ఉన్నారు. దక్షిణ భారతంలో అసలు లేనే లేరు. ఆ కారణం వల్ల ఈ వేదశాఖ పారాయణం చాలా దమనీయమైన స్థితిలో ఉన్నది ఇప్పుడు. ఒరిస్సా బ్రాహ్మణుల్లో 18 శాఖలు ఉన్నాయి. అందులో ఒకటి ఆథర్వణిక. అంటే అథర్వ వేదానికి చెందని వారని అర్థం, చెందినవారు అని అర్థం. ఇప్పటికీ అథర్వ వేదాన్ని అనుసరించేవారు కొద్దిగా గుజరాత్, సౌరాష్ట్ర, నేపాల్లో ఉన్నారు. సర్వశ్రేష్టమైన గాయత్రి మంత్రం రుక్, యజ్, సామ వేదాల సారం అంటారు. అంటే అథర్వ వేదానికి వేరే మంత్రం ఉందన్నమాట. అందువల్ల అథర్వ వేదాన్ని అధ్యయనం చేసే ముందు వేరొక ఉపనయనం చేసుకుని బ్రహ్మోపదేశం పొందుతారు.
ఉపనయనంలో బాలులకు ఉపదేశింపబడే గాయత్రిని త్రిపదా గాయత్రి అంటారు. అంటే 3 పాదాలు కలది అని అర్థం. ఒక్కొక్క పాదము ఒక్కొక్క వేదసారం. కానీ అథర్వ వేదానికి వేరే గాయత్రి ఉంది. అందువలనే అథర్వ వేదాన్ని పఠించే ముందు అథర్వ గాయత్రి ఉపదేశం పొందాలి. రుక్, యజ్, సామ వేదాలకు ఒకే గాయత్రి ఉండటం వల్ల ఆ మూడింటిలో ఒక వేదాన్ని అధ్యయనం చేసిన వాడు మిగిలిన రెండింటిని అధ్యయనం చేయాలంటే మళ్ళీ ఉపనయనం చేసుకోనక్కర్లేదు. హరి ఓం తత్సత్. వ్యాఖ్యాత మీ ప్రియమిత్రుడు నివర్తి నాగభూషణ శర్మ. హర హర శంకర, జయ జయ శంకర.